రక్షణ మూవీ చూశాను. సో ఆర్ఎక్స్ 100 కానీ, మంగళవారం అనే సినిమా కానీ, ఇలాంటి ఒక గ్లామర్ రోల్ చేసే ఒక పాయల్ రాజ్పుత్ ఒక మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో చేసి ఒక మంచి అంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. అంటే మనకి ఎంత ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఏం జరిగింది, ఎలా జరిగింది, మర్డర్ ఎలా జరిగింది, దొంగ ఎవడో దూర ఎవడో ఇవన్నీ పట్టుకోవడానికి ఒక ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాంటి సినిమాకి ఒక నెంబర్ 1 స్టోరీ ఎంచుకొని ఒక అంటే ఆడవాళ్ళు పై స్థాయిలో ఉండకూడదు, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయకూడదు, ఆడవాళ్ళు మనకి ఎక్కడూ కూడా పెద్ద పెద్ద చదువులు చదవకూడదని ఒక మైండ్ థాట్లో ఉన్న మగవాళ్ళకి బుద్ధి చెప్పే ఒక సినిమా అనమాట. సో అయితే చాలా బాగా డిజైన్ చేశారు క్యారెక్టరైజేషన్స్, చాలా బాగుంది సినిమా. అంటే మానస్ క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా మన సీరియల్ యాక్టర్ మానస్ ఆయన చేసిన యాక్టింగ్ అయితే మాత్రం విలన్గా తనేమో అనుకుంటాం మనం. సో అలా క్రియేట్ చేస్తారు డైరెక్టర్ గారు, అది గొప్పదనం అని చెప్పాలి. సో లాస్ట్కి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో జోనర్లో ఒక 2, 3 స్థానాల్లో ఉండే సినిమా ఏదైనా ఉందంటే ఇది. సో మీరు అందరూ సినిమా చూస్తే బాగా కనెక్ట్ అవుతారు. అండ్ లేడీస్ బాగా చూడాలి ఇలాంటి సినిమాలు మీరు, ఎందుకంటే ఇది వల్గర్గా లేకపోతే బూతులు అలాంటివి ఉండే సినిమా కాదు. చాలా నీట్గా ఒక పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందో సేమ్ మంచి ఇప్పుడు జరిగే సమాజంలో ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి కూడా చాలా క్లియర్ కట్గా చూపించారు. సో మిగతా విషయాలు ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం ఇచ్చిన డబ్బులు ప్రొడ్యూసర్ దానికి న్యాయం చేసిన డైరెక్టర్ గారు చాలా బాగా డిజైన్ చేశారు. కెమెరా వర్క్ కానీ, డిఓపి సెక్షన్ కానీ, అండ్ ఆర్ఆర్ అయితే మాత్రం విలన్ వచ్చిన కొన్ని క్యారెక్టరేషన్లో ఆర్ఆర్ వచ్చే విధానం ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో బాగా నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క అమ్మాయి ఖచ్చితంగా చూడాల్సిన మూవీ అని అయితే నేను చెప్తాను. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే ఉమెన్ ప్రొడక్షన్. అంటే ఈ మధ్య నవే డేస్లో జరిగే రేప్స్ కానీ, మిస్సింగ్ కేసెస్ కానీ, వీటి గురించి సిమిలర్గా కొందరు సైకోలు కావాలని చేసే దాన్ని చూపించడం అయితే జరిగిన సినిమాలో నాకు పాయింట్ అయితే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు చూడాలి, ఎందుకంటే తెలుసుకోవాలి ప్రొడక్షన్ గురించి అనేది నాకు అనిపించింది. అంటే ఈ మధ్య అమ్మాయిలతో అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాలి, అది వేరే విషయం. బట్ ఇలాంటి సైకో వాళ్ళతో అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలని సినిమాలు చూపించారు. ఇందులో చేసిన యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో పాయల్ రాజ్పుత్ గారు, మానస్ గారు, వీళ్ళ క్యారెక్టరైజేషన్స్ చాలా బాగున్నాయి. ఆవిడ చేసిన ఈ రీసెంట్గా చేసిన అన్ని క్యారెక్టర్స్ ఎంత సెలెక్టివ్గా ఎంచుకుంటున్నారో దానివల్ల చాలా ఇంప్రెషన్ వచ్చేసింది నాకైతే ఆవిడ చేసిన యాక్టింగ్ వల్ల. అదే అంటున్నానండి, ఆవిడ చేసిన యాక్టింగ్ చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళ యాక్టర్స్ కాబట్టి హీరోయిన్ గానో హీరో గానో ఇస్తారు. యాక్షన్లో ఫైట్ సీన్స్ ఉంటాయి, ఫైట్లు ఆవిడ పెట్టే టెన్షన్ ఒకటి ఉంటుంది, చాలా బాగా అనిపించింది నాకైతే. కొన్ని చోట్ల అక్కడక్కడ కొంచెం బోర్ అనిపిస్తుంది తప్ప మిగతా ఓవరాల్గా అంతా తీసుకుంటే ఓకే, సినిమాకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలి అనిపించాలి.